హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశా పల్లెటూరు పిల్ల. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే మార్కెట్ చేయడానికి వెళ్తున్నాను. దగ్గర 10 రోజుల నుంచి అయితే ఇంట్లో ఏమీ లేవండి. అలా అది ఇది అంటూ వండేస్తూ మంత్రం అయితే చేసేసాను ఒక లెక్కలో చెప్పాలంటే ఈ 10 డేస్. ఎందుకంటే ఎండకు భయం వేసి అసలు వెళ్ళాలనిపించట్లే. ఎందుకంటే ఈ ఎండకి ట్రాఫిక్లోకి వెళ్ళి చెయ్యాలంటే నాకు చాలా హెడాక్ వస్తుంది. అందుకని చెప్పేసి ఈరోజైతే ధైర్యం చేసుకుని అయితే యలమంచిలో వెళ్తున్నాను. ఈ షాప్ వచ్చేసి యలమంచిలో ఎండి మార్ట్ అండి. ఇన్నాళ్ళు అయితే ఆర్ మార్ట్కి వెళ్ళేదాన్ని. అక్కడికంటే ఇక్కడ బెటర్ అనిపించింది అన్నమాట. చాలా రోజుల నుంచి ఇందులోనే కొంటున్నా అన్నమాట. అయితే ఎప్పుడు వచ్చినా ఇందులోనే తీసుకుంటా. చాలా బాగుంటాయి. తీసుకునే కొద్ది అన్నీ తీసుకోవాలి అనిపిస్తుంది. వెళ్ళినప్పుడల్లా కొత్తగా ఏదో ఒకటి అయితే తీసుకొస్తానన్నమాట. చాలా అంటే చాలా బాగుంటాయి. ఈరోజు అయితే కొత్తగా ఏమీ తీసుకురాలేదు. అర్జెంటుగా అయితే వచ్చేస్తా. అప్పుడప్పుడు మబ్బేస్తుంది, అప్పుడప్పుడు ఎండ కాస్తుంది. ఎండ వల్ల బాధ ఏమి లేదు, కానీ ఇప్పుడు ఇది మాత్రం ఇటుకురాలేకపోతున్నానండి. యలమంచిల నుంచి మా ఊరు రోడ్డుకి రావడం ఒక వంతు అయితే ఆ రోడ్డు నుంచి మా ఊరికి రావడం ఒక వంతు. ఇంతలా బాధపడి సామాన్లన్నీ తీసుకొని మెల్లగా దేవుడోమని వస్తామా, ఊర్లోకి వచ్చిన తర్వాత వస్తాయి బళ్ళైనా ఆటోలైనా. ఇందాక వెళ్ళినప్పుడు ఆటో ఎక్కి వెళ్ళిపోయాను, కానీ ఇప్పుడు మాత్రం ఎవ్వరూ రాలే. చికెన్ అయితే తీసుకున్నమాట. 1/2 kg స్కిన్లెస్ 130 అంట. అయితే కొద్దిగా అయితే ఉంచేసి కొద్దిగా అయితే వండుతున్నా. ఎందుకంటే నేను ఇప్పుడు భోజనంకి వెళ్తాము. అయితే సాయంత్రం కోసమని ఇప్పుడు వండేస్తున్నా. ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ సాయంత్రం తీయాలంటే కష్టం కదా. అందుకని చెప్పేసి అయితే ఇప్పుడు వండేద్దామనేసి ఉప్పు కారం మసాలాలన్నీ వేసి పెరుగు కూడా కొద్దిగా వేసి అయితే కలిపేసుకుంటున్నాను. కర్రీ అయితే చూపించను, ఎలా అయితే చూపిస్తాను చూడండి. లాస్ట్కి ఏదో నాకు వచ్చినట్టుగా అయితే కర్రీ అయితే చేస్తాను. ఇప్పుడైతే నేను భోజనంకి వెళ్తామన్నమాట. ఇదైతే కర్రీ నైట్కే. సామాన్లు అయితే ఇవి నాన్నకు చుట్టలండి. మధ్యాహ్నం టీ తాగేటప్పుడు బిస్కెట్స్ అనమాట. ఇది వచ్చేసి సోంపాపిడి, ఇది వచ్చేసి యాపిల్ జ్యూసు. ఇప్పుడు యాపిల్స్ పిండికాయలు రాలేదు, అందుకని చెప్పి జ్యూస్ తీసుకున్నా. అలాగే పెరుగు, గ్రేప్స్, వచ్చేసి మిక్చర్. ఇందుట్లో అన్నీ ఉన్నాయండి. కాజు, పల్లీలు, మినప్పప్పు, టీ పొడి, సేమియా పుల్లలు, అలాగే పంచదార, సర్ఫ్, ఇడ్లీ నూక ఇంకా ఉన్నాయి బయట. ఇవన్నీ అయితే చేసుకొని నేనైతే తీసుకొచ్చిన అన్నమాట. ఇవి వచ్చేసి చెప్పులు. బయట అయితే 3 జతలు ఉన్నాయి, అన్నీ తెఫే.